గ్రీటింగ్స్ ఫ్రమ్ రాధా. స్టీమ్ రైస్ వర్సెస్ రా రైస్. రైతుల దగ్గర నుంచి వడ్లు మిల్లుకు వస్తే, మిల్లుకు వచ్చిన తర్వాత రెండింటినీ ప్రాసెస్ చేయాల్సిందే. రెండింటికి కూడా స్టీమ్ పద్ధతిలో అండ్ రా పద్ధతిలో చేసిన తౌడు తీసేయవలసిందే. అయితే ఈ తౌడుని ఎలా తీస్తారనేది ఇక్కడ మెయిన్. స్టీమ్ పద్ధతిలో స్టీమ్ చేసిన తర్వాత పాలిష్ చేస్తారు. అయితే ఏమైంది, ఈ తౌడులో ఉన్న విలువలన్నీ కూడా గ్రెయిన్లోకి వెళ్తున్నాయి. సో స్టీమ్ రైస్ ఈజ్ ఎ గుడ్ రైస్. రా రైస్ ఏమవుతుంది, డైరెక్ట్గా పాలిష్ చేసేస్తున్నారు, డైరెక్ట్గా మన ఇంటి దగ్గరికి వస్తున్నాయి. సో రా రైస్ని బాగా క్లీన్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ రెడీ టు కుక్. బట్ ఇన్ కేస్ ఆఫ్ స్టీమ్ రైస్ ఇట్స్ రెడీ టు కుక్ అండ్ ఇట్స్ ఆల్సో లైట్ ఆన్ స్టమక్. సో రెండు మంచివే, కానీ ఇఫ్ యూ వాంట్ లైట్ ఆన్ స్టమక్ గో విత్ ఎ స్టీమ్ రైస్. లేదు నాకు రాగానే కావాలి అంటే రా రైస్ తీసుకోండి. మై చాయిస్ ఈజ్ 51% స్టీమ్ రైస్, 49% రా రైస్.